నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు షాయంపేట మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు అంకేశ్వరపు వంశీ మరియు మండల అధ్యక్షుడు గడ్డం రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ రూరల్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు రాయరాకుల ముగిలి హాజరయ్యారు. కూడా మంత్రి గారు 2 లక్షలు చేసినామని చెప్తారు, కానీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చక్రపాణి గారు 27,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినామని అధికారికంగా గవర్నర్ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వాలు చేయకుండా తర్వాత 3,016 నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులతోటి ఓట్లేసుకొని ప్రైవేటు ఉద్యోగస్తులతోటి ఓట్లేపించుకొని ఇంతవరకు కూడా ఎన్నికల హామీని అమలుపరచకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపించి మళ్ళీ అదేవిధంగా ఇంకా 2 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా వేయకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఎన్నికల్లో మన యొక్క హైదరాబాద్ జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా వాళ్ళకు నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగినది. కావున ఇదే విధంగా కనుక 2 లక్షల ఉద్యోగాలు కనుక ప్రకటించకుంటుండి నిరుద్యోగ భృతి కనుక 3,016 కనుక చెల్లించకపోతే రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈ నిరుద్యోగులు ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీకు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి షాయంపేట మండలం నుంచి మేము భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ మేము ఈరోజు మా యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీజేవైఎం అన్నానండి. బీజేవైఎం షాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర స్థాయిలో బీజేవైఎం పిలుపు మేరకు కేసీఆర్ గారు ఏదైతే వాగ్దానాలు చేసిందో ఏం వాగ్దానాలు చేసిందయ్యా, తెలంగాణ రాగానే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని చెప్పింది. 2 లక్షలు కాదు కదా, 30,000 ఉద్యోగాలు కూడా ప్రకటించడం జరిగింది. ఈగోను ఈ యొక్క మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి యువతకు అన్యాయం జరిగింది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ యొక్క వాగ్దానాలు మొత్తం మట్ట కలిపి యువతను మోసం చేసిండు. తెలంగాణ వస్తే ఈ రాష్ట్రానికి యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలు భర్తీ చేసుకొని యువతను మొత్తం రోడ్డు పాలు చేసింది. ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ మొత్తం ఈ యొక్క తెలంగాణ యువతను మోసం చేసిండు. నిన్న మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు నువ్వు? దుబ్బాక గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో ఫెయిల్యూర్ అయినావు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఉద్యోగాలట ఇప్పుడు ప్రకటిస్తున్నట. ఇది ఎంతవరకు ఈ యువత నమ్ముతుంది? కేసీఆర్ గారు మీ యొక్క ద్వంద్వ విధానాలు మానుకోవాలి. కేవలం ఎలక్షన్ మూమెంట్ చూసి ఉద్యోగాలు ప్రకటిస్తారంటే ఈ యువత నమ్మడానికి సిద్ధంగా లేదు. ఒక్కొక్క యువత టీచర్ పోస్టులు ఎప్పుడో ప్రకటిస్తారని తెలంగాణ రాకముందు ప్రకటిస్తారని టీచర్ పోస్టు ఇప్పటి వరకు గత్యాలు